మరి ఈరోజు సమతా నగర్లో వెలిసినటువంటి షిరిడి సాయి మందిరంలో 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇక్కడ పూజా కార్యక్రమాన్ని కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి రెడ్డి గారు, మిగతా పెద్దలందరూ కూడా, కమిటీ వర్గం అంతా కూడా నేను పేరు పేరున నేను వాళ్ళు చేసినటువంటి కార్యక్రమానికి శుభాభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా ఘనంగా చేసి ఈ ప్రాంతంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి షిరిడి సాయి టెంపుల్ అన్నీ కూడా క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు ఆ పూజలు చాలా శాస్త్రోక్తంగా బాగా చేస్తున్నటువంటి గుడి. మరి ఈ సందర్భంగా మన గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఆ స్వామివారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఇక్కడంతా కూడా ఇక్కడ అసోసియేషన్ ముఖ్యంగా ఏంటంటే సమతా నగర్ అసోసియేషన్ వాళ్ళు ఇది రన్ చేస్తుంటారు. చాలా ఆనందంగా ఉంది. మరి ఆధ్యాత్మిక శోభ ఇక్కడ కనిపిస్తుంది. చాలా ఇక్కడికి వస్తే ఒకలాంటి ప్రశాంతత, మనసు ప్రశాంతత ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ షిరిడీనాథుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరు పిల్లాపాపలు మంచిగా స్థిరపడాలి, మనకి మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా ఆ సాయినాథ్ యొక్క ఆశీస్సులు అందించాలని, అలాగే మంచి నాయకత్వం వచ్చి, మంచి యువ నాయకత్వం వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ ఏదైతే అనుకుంటున్నామో ఆ లక్ష్యాలు చేరుకునే విధంగా ఆ సాయినాథుడి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేస్తాం. సమతానగర్లో ఉన్నటువంటి షిరిడి సాయిబాబా ఆలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటిది కనుక 12వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు గుడి కమిటీ వారి యొక్క ఆహ్వానం మేరకి గాజువాక శాసనసభ్యులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారు వచ్చి సిద్ధి సాయిబాబా గారి యొక్క దర్శనాన్ని చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఆలయం యొక్క గొప్పతనాన్ని కూడా వారు వివరించడం జరిగింది. కనుక సమతానగర్ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషను, అదేవిధంగా ఈ ఆలయ కమిటీ వారు కూడా ఈ ఆలయాన్ని చాలా పద్ధతుల్లో ఒక హిందూ ధర్మం ప్రకారం వారు నడిపించడం అనేటువంటి జరుగుతుంది. కనుక సత్యంబాబు గారు, రెడ్డి గారు తదితర పెద్దలందరూ కూడా ఈ ఆలయాన్ని నడిపిస్తున్నందుకు, అలాగే వారి కమిటీ అందరికీ కూడా వార్డు కార్పొరేటర్గా నేను అభినందనలు తెలియజేస్తూ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా గాజువాక ప్రజానీకానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ గుడి కట్టి 12 సంవత్సరాలు అయింది. 12వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి మన గాజువాక ఎమ్మెల్యే గారు, తర్వాత స్టేట్ టీడీపీ ప్రెసిడెంట్ గారైన పల్లా శ్రీనివాస్ గారిని ఆహ్వానించాము. ఆయన ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్ ఆయన రావడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఆయన మంచి సందేశం ఇచ్చారు. ప్రత్యేకంగా ఆయనకి, మన శ్రీనివాస్ గారికి, గోరనాయుడు గారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇన్నందుకు మీకు అందరికీ నమస్కారం.